Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన మై V3 Ads. ఈరోజు మన వీడియోలో ఒక తమిళ్ అబ్బాయి తన ఛానల్లో కంపెనీ వ్యవహారాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది తమిళ్లో ఉండడం వల్ల తమిళ్ ప్రజలకి మాత్రమే కాకుండా ఇది తెలుగు ప్రజలకు కూడా తెలియచేయాలన్న ఉద్దేశంతో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దాదాపుగా 5 నెలల నుంచి మన మై V3 Adsలో చేరిన వారందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు. అందరూ పేమెంట్స్ ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయని, ఎండీ గారికి బెయిల్ దొరికితే డబ్బులు వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మన ఎండీ గారు ఇంతవరకు గడిచిన 33 నెలలేమో ప్రోడక్ట్స్ కొన్న వారందరికీ డబ్బులు ఇస్తూ వచ్చారు. కానీ హఠాత్తుగా మన కంపెనీ పైన కేసు వేయడం వల్ల ఆయన సరెండర్ అయ్యి విచారణ చెయ్యండి అని లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఇదంతా మన ఎండీ గారి ప్లానే, డబ్బులు ఇవ్వకూడదని ప్లాన్ చేశారు అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. మన ఎండీ గారి పైననే నిందలు వేస్తూ ఉన్నారు. ఇది కొంతమంది నెగటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు. కానీ మరికొంతమంది అంటే చాలా రోజులుగా ఇన్కమ్ తీస్తూ ఉన్నవారేమో మన కంపెనీపై నమ్మకం ఉంచి మన ఎండీ గారు నిజాయితీపరుడు బయటకు వచ్చిన తర్వాత వెంటనే మన అందరికీ పేమెంట్స్ వేయడం మొదలు పెడతారు, మన కంపెనీ ముందులాగానే నడపబడుతుంది అని మరికొంతమంది అనుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, కంపెనీ ఎవరిని మోసం చేయలేదు. అవును, ఇది నిజమే, కంపెనీ ఎవరిని మోసం చేయలేదు. కానీ మనందరము కలిసి కంపెనీని మోసం చేశాం. అది ఎలాగంటే, మై V3 Ads కంపెనీ ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లాగా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ప్రోడక్ట్స్ అన్నీ సేల్ చేయాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ స్టోర్ లాగా ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్టోర్స్తో పాటు హబ్లు కూడా ఎన్నెన్నో ఓపెన్ చేసి పెట్టారు. ఎందుకు? ప్రోడక్ట్స్ను స్టోర్స్కు సరి అయిన సమయంలో అందచేయడం కోసం హబ్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. 1000కి పైగా స్టోర్సు, తర్వాత హబ్బులు ఇలా ఓపెన్ చేసి ప్రోడక్ట్ను 90 రకాల ప్రోడక్ట్స్ను సొంతంగా తయారు చేసి అమ్మకానికి పెట్టి సరఫరా చేయడానికి గాను బడా దోస్త్ బంధులను బాడుగకు తీసుకొని నడపాలనుకున్నారు. ఎవరి కోసము? మన మై V3 Adsలో ఉన్న వారందరికీ ఈ ప్రోడక్ట్ను కొని వాడుతారన్న నమ్మకంతోనే కదా ఇన్ని యాక్టివిటీసు, ఇన్ని ఖర్చులు మన ఎండీ గారు చేశారు. అంటే ప్రోడక్ట్స్ కొంటారు, మన ఎండీ మై V3 Adsలో వారందరికీ మనమే సొంతంగా ప్రోడక్ట్స్ను తయారు చేసి అమ్మకానికి పెట్టాలి, మన అందరము మన కంపెనీ ప్రోడక్ట్స్ అందరూ యూజ్ చేస్తారు అన్న పూర్తి నమ్మకంతోనే కదా మన కంపెనీ యజమాని యాక్టివిటీస్ అన్నీ చేసి అన్ని ఖర్చులు పెట్టి ఇంత కంపెనీని నడిపి ఇంత పెద్ద కంపెనీగా రూపొందించారు. ఇకపోతే ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్ గురించి బయటి హీరోయిన్లకు ఇస్తే లక్షలు కోట్లు కావాల్సి ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో ఆయన ఆ ఖర్చు వారికి ఇవ్వకుండా మన మై V3 కస్టమర్లకే ఇవ్వాలన్న ఉద్దేశంతో రీపర్చేస్ ఇన్కమ్గా అని పేరు పెట్టి మనకి ఇవ్వాలని నిర్ణయించారు మన ఎండీ గారు. మీరు ప్రోడక్ట్ను కొని యూజ్ చేసి మీరు ఏమి ఫీల్ అయ్యి అనుభవంలోకి తీసుకున్నారో ఆ అనుభవించిన ఫీలింగ్నే యాడ్ రూపంలో మీరు యాడ్గా తీసి పంపమన్నారు. 3 నిమిషాలు ఒక యాడ్గా తీసి పంపించమన్నారు. అది మీరు ఏమి ఫీల్ అయ్యారో అదే, అబద్ధపు గొప్పగా వెయ్యకండి, ఎటువంటి యాడ్స్ వెయ్యకండి, మీరు ఏమి నిజాయితీగా ఏం ఫీల్ అయ్యారో అదే మాకు యాడ్గా కావాలి అని చెప్పి ఆయన ఒక వీడియో ఒక యాడ్గా తీసి పంపించమన్నారు. బయటి వారికి అడ్వర్టైజ్మెంట్ రూపంలో డబ్బులు ఖర్చు పెట్టకుండా మన కస్టమర్లకే రీపర్చేస్ రూపంలో పొందే అవకాశాన్ని మన ఎండీ గారు మనకు సమకూర్చి పెట్టారు. మనం మెంబర్గా ఈ యాడ్స్ను చూడడం వలన ప్రోడక్ట్ విలువలు మనకు తెలుస్తాయి. ఇలా 2-3 గంటలు అవే యాడ్స్ తిరిగి అవే యాడ్స్ చూసి మన సబ్కాన్షియస్ మైండ్లో అవి ఫిక్స్ అయ్యి ఈ ప్రోడక్ట్ విలువలు ఎలా ఉన్నాయని మన మైండ్లో నిలిచిపోతుంది. మనం ఆ ప్రోడక్ట్స్ను కొంటాము అని మన ఎండీ గారు యాడ్స్ను వేశారు. ఇలా మనం ప్రోడక్ట్స్ని కొనడం వలన కంపెనీకి లాభం వస్తుంది. మన ప్రోడక్ట్ మనమే కొంటున్నాము, అందువల్ల కంపెనీకి లాభం వస్తుంది, కంపెనీ యొక్క టర్న్ ఓవర్ పెరుగుతుంది. దాని ద్వారా మనందరికీ నిరంతర సంపాదన ఇవ్వాలా అనుకున్నారు. అందుకే కంపెనీని కూడా స్థాపించారు, మనందరికీ వస్తువులు కొనమన్నారు. కానీ మనం ఎంతమంది కంపెనీ ప్రోడక్ట్స్ కొంటున్నాం? మీరే చెప్పండి. ఎక్కడో ఎవరో కొంతమంది మాత్రమే కొంటూ ఉన్నారు, అందరూ కాదు. అన్ని ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఆయన కిచెన్ నుంచి
కిచెన్ ఐటమ్స్ నుండి బాత్రూమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ వరకు అన్ని రకాల ప్రోడక్ట్స్, దాదాపు 90 రకాల ప్రోడక్ట్లను వీరే స్వయంగా తయారు చేసి మీరందరూ వాడి ఇతరులకు చెప్పి వారి చేత కూడా అమ్మకాలు చేయిస్తారని నమ్మి మన ఎండి గారు దుకాణాలను పెట్టించారు. ఎన్ని స్టోర్స్, 1-2 స్టోర్ల, 1-2 వస్తువుల, అన్ని రకాల వస్తువులు. ఎందుకు? ప్రతి ఒక్క వస్తువు మై వి3 యాడ్స్ కస్టమర్స్ ఇళ్ళలో అన్ని వస్తువులు ఉండాలి, అందరూ మన మై వి3 యాడ్స్ ప్రోడక్టే వాడుతారు అన్న నమ్మకంతో ఆయన ఇన్ని దుకాణాలను ఓపెన్ చేసి, ఇన్ని స్టోర్స్, ఇన్ని హబ్లు ఓపెన్ చేసి ఇంత ఖర్చు పెట్టి వస్తువులన్నీ చాలా బాగున్నాయి, వస్తువులన్నీ బాగున్నాయి, ఎటువంటి లోపాలు లేవుగా. అందరికీ ప్రోడక్ట్ విలువలు తెలియచేసి జాయిన్ చేయించుకుంటారు అనుకున్నారు. ఫేస్ కేర్ ప్యాక్ ఓన్లీ 480 రూపీస్ విలువ గలది 360 రూపీస్కే డిస్కౌంట్ రూపంలో మీకు వస్తుంది అని చెప్పి జాయిన్ చేయించాలి. కానీ మన వాళ్ళు 360 రూపీస్ పెడితే బియ్యంగా జాయిన్ అయ్యి డైలీ 7 రూపీస్ వస్తుంది అని ఆశ పెట్టి జాయిన్ చేయించుకుంటూ ఉన్నారు. 1,20,000 రూపాయలు కడితే డైలీ 480 రూపాయలు చొప్పున 12,000 రూపాయలు నెలకు వస్తుంది అని చెప్పి జాయిన్ చేయించుకుంటూ ఉన్నారు. ఇలా కాదు, 1,20,000 రూపాయల ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తే 480 రూపాయలు ప్రతిరోజు వస్తుంది. అది యాడ్స్ చూడడం ద్వారా. అది మాత్రమే కాకుండా ప్రోడక్ట్స్ను మనం డైలీ యూజ్ చేస్తాము. ఆ యూజ్ చేయడం వలన కూడా మనం రీపర్చేస్ ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని చెప్పి జాయిన్ చేయించుకోవాలి. కానీ అలా ఎంతమంది జాయిన్ చేయించుకున్నారో చెప్పండి. ప్రోడక్ట్ విలువలు తెలియచేయాలి అని చాలాసార్లు మన ఎండి గారు వెల్కమ్ వీడియోస్లో డైలీ చెప్తూనే ఉన్నారు, మీరు ప్రోడక్ట్ విలువలు తెలియచేయండి అని. కానీ మనము స్టోర్స్కు వెళ్ళినదే లేదు, కొంతమంది మాత్రమే వెళుతూ తీసుకుంటూ ఉన్నారు. ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి, వాడి చూడాలి. ఎండి గారు కిచెన్ నుంచి బాత్రూమ్ వరకు ఇంట్లో అన్ని ప్రోడక్ట్స్ మన మై వి3 యాడ్స్ ప్రోడక్ట్సే అందరి ఇళ్ళలోనూ ఉండాలి అని అనుకున్నారు. కానీ ఎంతమంది వాడుతున్నారు? మన ఎండి గారు వలన మీ వల్ల మన ఎండి గారు మోసపోయారు. ఈ విధంగా మన ఎండి గారు మీ వల్ల మోసపోయారు. స్టాక్స్ అన్ని స్టోర్స్లో మిగిలి పడిపోయి ఉన్నాయి. ఎండి గారు సొంతంగా ప్రోడక్ట్స్ని తయారు చేసి స్టోర్లో అమ్మకానికి పెడితే అందరూ మై వి3 యాడ్స్ ప్రజలందరూ వాడుతారు అన్న ఉద్దేశంతోనే ఆయన ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన మోసపోయారని తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. 3 సంవత్సరాల వరకు కంపెనీ పర్చేస్ చేసిన వారందరికీ డబ్బులు ఇచ్చింది. కరెక్ట్గా 33 నెలలు కరెక్ట్గా ఇచ్చింది. అప్పుడు కంపెనీ ఏమో మంచి కంపెనీ. ఇప్పుడు ప్రోడక్ట్ సేల్స్ కాలేదు, కేసు పెట్టి కంపెనీకి ఈ పరిస్థితి తీసుకుని వచ్చి ఇప్పుడు మీరు కంపెనీకి పేరు పెట్టిన మోసం చేసిన కంపెనీగా పేరు పెట్టారు. ఇప్పుడు ముందులాగానే మన మై వి3 యాడ్స్ కంపెనీ నడవాలి అని అంటే కంపెనీని మనీ మైండెడ్ కంపెనీగా కాకుండా, అంటే 1,20,000 పెడితే 12,000 రూపాయలు నెల తీసుకోవచ్చు అన్న భావనతో కాకుండా, కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ను కొని ముందు యూజ్ చేసి ఇతరుల ద్వారా కూడా అమ్మకాలు చేయించండి. ప్రోడక్ట్స్ను షేర్స్ చేయండి. ప్రాఫిట్ ఇంత వస్తుంది అని తెలియచేసి కంపెనీకి లాభం వచ్చేలా చేయండి. టర్న్ ఓవర్ మంచిగా పెరిగిపోతుంది. మన కంపెనీలోని 10 లక్షల మంది ఒక్క సేమియా ప్యాకెట్ 36 రూపాయలు విలువ గలది కొన్నారంటే కంపెనీకి 36 లక్షల ప్రాఫిట్ కంపెనీకి వస్తుంది. అలాగే టూత్ పేస్ట్ విలువ 100 రూపాయలు 10 లక్షల మంది కొన్నారు అని అంటే కంపెనీకి 1 కోటి రూపాయల ప్రాఫిట్ కంపెనీకి వస్తుంది. ఇలా డైలీ యూజ్ చేసే వస్తువులు బయటి దుకాణాల్లో కాకుండా మన కంపెనీ వస్తువులే మనమే కొంటూ ఉన్నామంటే చాలు, మన కంపెనీకి లాభం అదంతట అదే వస్తుంది. టర్న్ ఓవర్ కంపెనీకి ఈజీగా పెరిగిపోతుంది. ఇలా కొంటూ ఉంటే మై వి3 యాడ్స్ కంపెనీ మూతబడే అవకాశమే లేదు. మూసివేయడం ఎవరి తరము కాదు. కాబట్టి ప్రోడక్ట్స్ను ప్రమోషన్ చేయండి. ప్రోడక్ట్స్లో ఇంతవరకు ఎటువంటి లోపము లేదు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రజలు ఎప్పుడూ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. ప్రోడక్ట్స్ ఎటువంటి లోపము లేదని నిర్ధారించబడినది. ఫుడ్ ప్రోడక్ట్స్ అందరూ చాలామంది యూజ్ చేశారు. అదే సేమియా ఇలాంటివన్నీ చాలా ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేశారు. కానీ ఇంతవరకు ఎప్పుడూ ఫుడ్ పాయిజన్ అయ్యింది అని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సో ప్రోడక్ట్స్లో ఎటువంటి లోపము లేదు. సో కంపెనీ కంటిన్యూగా నడవాలి, మనం నిరంతర సంపాదన పొందుతూ ఉండాలి అని అంటే మనం ప్రోడక్ట్స్ను పర్చేస్ చేసి యూజ్ చేయాలి. ప్రోడక్ట్స్ను ప్రమోషన్ చేస్తూ ఉంటే చాలు, కంపెనీకి ఆటోమేటిక్గా లాభాలు వస్తూ ఉంటాయి. కంపెనీ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది అని తెలియజేశారు ఫ్రెండ్స్. ఇంకా చాలా విషయాలు తెలియజేశారు. నేను ఇంకా మరీ ఒక వీడియోలో మేక్ చేశాను. ఎందుకు అని అంటే ఇప్పుడే చాలా టైం అయ్యింది కాబట్టి
సమయం చాలా పడుతుంది అన్న ఉద్దేశంతో ఇంకొక వీడియో మేక్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.